హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ యూపీఎస్సి ప్లస్ గ్రూప్ 1. దీనికోసం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎలా ఉండాలి అన్నది మన టాపిక్. ముందుగా నా కోసం, నా పేరు శివాజీ. నేను బోత్ యూపీఎస్సి అండ్ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది. సో నాకు 2 ఎగ్జామ్స్ మీద కంప్లీట్ ఎక్స్పీరియన్స్, కంప్లీట్ అవగాహన ఉంది. దానితో మీకు ఆ నాలెడ్జ్‌తో మీకు ఈ అప్రోచ్ చెప్తున్నా. సో ఇందులో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి. వీడియో క్లియర్‌గా వినండి. సో ఫస్ట్ మనం అసలా గ్రూప్ 1 ప్లస్ యూపీఎస్సి కోసం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎందుకు చేయాలి అని అడిగితే అన్సర్టైనిటీస్ వల్ల చేయవలసి ఉంటుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు అది క్లియర్‌గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా ఆన్‌లైన్ ప్రాపర్ టైంలో అన్నది కూడా డౌట్ ఉంటుంది. సో కోర్ట్ కేసెస్ అవన్నీ కూడా అన్సర్టైనిటీస్ ఉంటాయి. సో మనకి ఇప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళు మన స్టూడెంట్స్ చాలామంది ఏం చెప్తున్నారంటే యూపీఎస్సీ స్టూడెంట్స్, సార్ నేను టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఒక్కదాని కోసమే కూర్చోవడం వల్ల నాది 4 ఇయర్స్ పోయింది సార్. యూపీఎస్సీ ఎగ్జామ్ ఇవ్వలేకపోయాను. ఇక్కడ టీజీపీఎస్సీ కూడా ఇలా అయిపోయింది అని చెప్తున్నారు. సో అది అలాంటి క్రైసిస్‌లో పడిపోయే అవకాశం ఉంది ఓన్లీ గ్రూప్ 1 ప్రిపేర్ అయితే. అలా కాదు, ఓన్లీ యూపీఎస్సీనే ప్రిపేర్ అవుతామంటే మీకు ర్యాంక్ వచ్చేస్తే మీకు కొద్దిగా లక్ కూడా ఉండాలి. ర్యాంక్ వస్తే వెల్ అండ్ గుడ్. కానీ ర్యాంక్ రాకపోతే ఆ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు గ్రూప్ 1ని ప్యారలల్‌గా ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు ఒక ద బెస్ట్ బ్యాకప్ కింద ఉంటుంది. ఎందుకంటే మీరు గ్రూప్ 1లో కూడా కన్ఫర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అవ్వచ్చు. సో యూపీఎస్సీలో టాప్ సర్వీసెస్‌గా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌ని మీరు ఈ విధంగా కూడా హోమ్ స్టేట్‌లోనే సంపాదించవచ్చు. సో యూపీఎస్సీతో తప్పకుండా మీరు స్టేట్ పీఎస్సీ గ్రూప్ 1 కోసం పర్టికులర్‌గా చదవాల్సి గ్యారంటీగా ఉంటుంది. సో ఇది క్లియర్ అనుకుంటా. ఎందుకు 2 కూడా ఇంటిగ్రేటెడ్‌గా అప్రోచ్ చేయాలి అని అన్నదానికి. సో నెక్స్టు దీనిలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చేయడం వల్ల. సో మీకు చూసుకుంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఏ ఎగ్జామ్‌కైనా గ్రూప్ 1కైనా, యూపీఎస్సీకైనా స్కిల్స్ ప్లస్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. స్కిల్స్ అనేది 50% సక్సెస్‌ని డిసైడ్ చేస్తే, నాలెడ్జ్ అనేది 50% సక్సెస్‌ని డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ నేను స్కిల్స్ అంటే వాట్ డు ఐ మీన్ బై స్కిల్స్ అంటే మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ఆన్సర్ రైటింగ్ పర్ఫెక్ట్‌గా ఎలా రాయాలి అన్నది 2 ఎగ్జామ్స్‌కి తప్పకుండా అవసరం. కన్సైజ్‌గా, ప్రిసైజ్‌గా ఆన్సర్స్ డిమాండ్ అడ్రస్ చేసినట్టు రాయడం. అదేవిధంగా ఎస్సే రైటింగ్ స్కిల్స్ 2 ఎగ్జామ్స్‌లో కూడా అవసరం ఉంటుంది. సో ఈ స్కిల్స్ అనేది మీ సక్సెస్‌కి 50% కాంట్రిబ్యూట్ చేస్తాయి. అదేవిధంగా నాలెడ్జ్ అంటే మీరు సబ్జెక్ట్ చదివి వచ్చిన ఎక్స్‌పర్టైజ్, ఆ సబ్జెక్ట్‌లో ఉండవలసిన నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ విషయానికి వస్తే మీరు గ్రూప్ 1 ప్లస్ యూపీఎస్సీని కంపేర్ చేస్తే ఎక్సెప్ట్ ఆప్షనల్ జీఎస్‌లో 80% సిలబస్ సేమ్ ఉంటుంది. ఇది మీకు మేజర్ అడ్వాంటేజ్. మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్యాటర్న్ మారినాక, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్యాటర్న్ మారినాక 80% సిలబస్ సేమ్ ఉంది. గ్రూప్ 1కి మీరు చదివిన సిలబస్సే యూపీఎస్సీకి ఉంది. యూపీఎస్సీకి చదివిన సిలబస్సే గ్రూప్ 1కి ఉంది. సో క్వశ్చన్స్ డిమాండ్ కూడా 2 ఒకే స్థాయిలో ఉంటున్నాయి. ఈ మధ్య 2 స్థాయి అంటే యూపీఎస్సీ స్థాయిలోనే గ్రూప్ 1 కూడా ఇవ్వడం వల్ల లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. అందువల్ల ఈ 2 మీకు చాలా అడ్వాంటేజ్ అవుతాయి. సో మీరు యూపీఎస్సీకి చదివితే జస్ట్ ఒక 20% ఎక్స్ట్రా చదవడం వల్ల ఏపీపీఎస్సీకి కూడా ప్రిపేర్ అయిపోయేటట్టు ఉంటుంది. ఏపీపీఎస్సీకి చదివితే ఒక ఆప్షనల్ని సెలెక్ట్ చేసుకొని చదవడం వల్ల యూపీఎస్సీకి కూడా చదివేటట్టు ఉంటుంది. సో ఈ సినర్జీ ఏదైతే ఉందో ఇండివిజువల్‌గా కాకుండా ఈ 2 చదవడం వల్ల మీకు పాజిటివ్స్ వస్తాయి. మీకు చాలా అడ్వాంటేజ్ వస్తుంది. మీరు నిరాశపడి టైం వేస్ట్ అయిపోయిందనో, లేకపోతే ర్యాంక్ రాలేదనో అనే రిగ్రెట్ అనేది ఉండదు. సో మీరు 2 కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తప్పనిసరిగా చేయాలి. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎందుకు అసలు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అన్నది. సో ఎందుకు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అన్నది చూసాము.
సో దాంట్లో అడ్వాంటేజెస్ కూడా ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకి ఫర్దర్‌గా వెళ్తే మనకి ఇక్కడ సిలబస్ మన యూపీఎస్‌సి అండ్ గ్రూప్ 1 సిలబస్‌ని చూసుకుంటే ఈ సర్కిల్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా! మీకు ఈ సర్కిల్ కనబడుతుంది కదా! ఇది మీకు గ్రూప్ 1 అనుకుంటే ఇది యూపీఎస్‌సి. సో రెండిటిలో కంబైన్డ్‌గా కొన్ని 80% ఆఫ్ ద జీఎస్ కంబైన్డ్‌గా ఉంటుంది. సో 80% మీకు సేమ్ ఉంటుంది. అలా కాక ఓన్లీ యూపీఎస్‌సికే ఉండేది ఆప్షనల్. ఓన్లీ గ్రూప్ 1కి ఉండేది ఏపీ రిలేటెడ్ ప్లస్ ఏపీ కరెంట్ అఫైర్స్ ప్లస్ లా ఈ సబ్జెక్ట్ ఉంటాయి. సో లా అనేది ఓన్లీ ఒక క్వెషనే వస్తుంది మీకు తెలుసు. అది కూడా కొన్నిసార్లు ఆప్షన్స్‌లో ఎలిమినేట్ చేయవచ్చు. మీకు ఆప్షన్స్ ఉండడం కూడా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మీకు ఏపీ ఎకానమీ అంతగా చదవకపోయినా కూడా ఇండియన్ ఎకానమీతో మేనేజ్ చేసే స్కోప్ ఉంటుంది. బట్ మనం ప్రాపర్‌గా ర్యాంక్ రావడానికి ఏ విధంగా చదవాలి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అన్నది మనం ఇందులో చూద్దాం. సో ఇది మీరు చూసుకుంటే ఈ సర్కిల్‌లో ఈ 2 కన్వర్జ్ అయిన ఏరియా ఇది ఉంది కదా! ఈ కన్వర్జ్ ఏరియా మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేయాలి. కన్వర్జ్ ఏరియాస్‌లో మీకు ఆల్మోస్ట్ జీఎస్ అంతా కూడా వచ్చేస్తుంది. జీఎస్ అంతా కూడా అంటే అందులో ఇండియన్ హిస్టరీ వస్తుంది, పాలిటీ వస్తుంది, ఎకానమీ వస్తుంది, ఎన్విరాన్మెంట్ వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. సో ఇలా కన్వర్జెంట్ అయ్యే ఏరియాస్ అన్నీ కూడా ఈ 80%లోనే ఉన్నాయి. సో దాని మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేయాలి. దీంతో పాటు మీకు కొద్దిగా లెంతీగా ఉన్న సిలబస్ ఏంటి ఉంది అంటే ఏపీ హిస్టరీ. ఏపీ హిస్టరీ కూడా మీరు తప్పకుండా ప్యారలల్‌గా చదివేవలసి ఉంటుంది. మీరు యూపీఎస్‌సికి చదివిన వాళ్ళైతే ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఉంది అని చెప్పి ఏపీ హిస్టరీని మీరు కంప్లీట్ చేయాలి. అదే గ్రూప్ 1 చదివిన వాళ్ళైతే మీరు ఆప్షనల్‌ని కంప్లీట్ చేయాలి. సో మీ డే ఫర్ ఎగ్జాంపుల్ 6 అవర్స్ మీరు చదువుతున్నారు అనంటే 4 అవర్స్ రెండిటికి కలిసిన ఉన్న ఎగ్జామ్ చదువుతారు. ఒక 2 అవర్స్ ఓన్లీ ఆ ఎగ్జామ్ రిలేటెడ్ అంటే ఆప్షనల్ లేకపోతే ఏపీ హిస్టరీ అలాంటివి చదువుతూ ఉంటారు. ఎవరైతే ఏబీపీఎస్‌సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆప్షనల్ చదువుతారు. ఎవరైతే యూపీఎస్‌సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏపీ హిస్టరీ చదువుతారు ఈ టైంలో ఈ 2 అవర్స్‌లో. సో 4 అవర్స్ అనేది కంబైన్డ్‌గా ఉన్నది చదువుతారు. 2 అవర్స్ అనేది ఎక్స్‌క్లూజివ్‌గా ఉండేది చదవడం వల్ల ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వెళ్తారు. సో ఈ కోర్ ఏరియా అనేది మీకు అడ్రెస్ అయిపోయినాక మీకు ఇందులో లా ప్లస్ కరెంట్ అఫైర్స్ ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ప్లస్ ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ ఇవన్నీ కూడా కవర్ చేయడం చాలా సులువండి మీకు. ఒకసారి నోటిఫికేషన్ వచ్చాక మీరు అది కవర్ చేసుకోవచ్చు. బట్ మీ మోజర్ ఫోకస్ ఇప్పుడు ఇక్కడే మీరు పెట్టవలసి ఉంటుంది. రెండిటికి కంబైన్డ్‌గా ఉన్నది. దాని మీద మీరు ఫోకస్ పెట్టవలసి ఉంటుంది. సో ఇది క్లియర్ అనుకుంటా. దీని తర్వాత మనం చూసుకోవాల్సింది స్టాండర్డ్ బుక్సే మీరు చదవవలసి ఉంటుంది. స్టాండర్డ్ బుక్స్ అంటే ఏదో ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు చెప్పింది డిక్టేట్ చేసిన హ్యాండ్ రిటన్ నోట్స్, జిరాక్స్ మెటీరియల్స్ చాలామంది చదివేస్తుంటారు. మేజర్ సబ్జెక్ట్స్ ఎకానమీ, పాలిటీ లాంటి సబ్జెక్ట్స్ కూడా. కానీ అలాంటివి చదవకండి. ఏదైతే వెల్ నోన్ ఆథర్స్ లేకపోతే ఎన్‌సీఈఆర్‌టీస్ లేకపోతే గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఉన్నాయో అటువంటి స్టాండర్డ్ బుక్స్ చదవండి. దానివల్ల మీ థాట్ ప్రాసెస్, మీ లెవెల్ ఆఫ్ అనాలిసిస్ పెరుగుతుంది. సో యూపీఎస్‌సికి చాలా యూజ్ అవుతుంది. గ్రూప్ 1లో కూడా అనలిటికల్‌గా అడుగుతున్నారు కాబట్టి ఆ బుక్స్ చాలా యూజ్ అవుతాయి. సో అటువంటి పుస్తకాలే మీరు చదవండి. స్టాండర్డ్ బుక్స్‌నే చదవండి. దీంతో పాటు మీరు డైలీ తప్పకుండా ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇది మీకు స్కిల్ ఏరియాలో వస్తుంది. 50% సక్సెస్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నా కదా! సో ఆన్సర్ రైటింగ్ అనేది మీరు డైలీ తప్పకుండా అట్‌లీస్ట్ 2-5 క్వెషన్స్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా వీక్లీ ఒక్కటైనా ఎస్సే అనేది అట్‌లీస్ట్ రాయవలసి ఉంటుంది. సాటర్డే, సండే ఏదో ఒక రోజు ఒక ఎస్సే అనేది తప్పకుండా రాయాలి. 2-5 క్వెషన్స్ అనేది మీరు తప్పకుండా చేయాలి. సో స్టాండర్డ్ బుక్స్ చదువుతారు. దాంట్లో నాలెడ్జ్ కాంపిటెంట్ ఏదైతే ఉందో అది అడ్రెస్ అయిపోతుంది. ఆన్సర్ రైటింగ్‌లో మీకు స్కిల్ అనేది ప్రోగ్రెస్ ఏదైతే ఉందో కాంపోనెంట్ అది మీకు క్లియర్ అయిపోతుంది. వీటితో పాటు నేను చెప్పవలసింది సీసాట్. సీసాట్ కోసం ప్రాక్టీస్ చెయ్యండి తప్పకుండా. ఎందుకంటే ఈ మధ్య సీసాట్ అనేది డిఫికల్ట్ అవుతుంది. మీరు యూపీఎస్‌సికి రాస్తున్నప్పుడు అది క్లియర్ చేయడం కష్టంగా ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 1లో మీరు ప్రిలిమ్స్‌లో యూపీఎస్‌సిలో లానే పేపర్ 2లో అనేది మీకు సీసాట్ అంటే యాప్టిట్యూడ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ కూడా అడుగుతున్నాడు. సో గ్రూప్ 1లో కూడా ఇది తప్పనిసరిగా చాలా యూజ్ అవుతుంది.
సో సీసెట్ అనేది అట్లీస్ట్ వీక్లీ ఒక 3-4 అవర్స్ అయినా మీరు ప్రాక్టీస్ పెట్టుకోండి సీసెట్. సో సీసెట్ అనేది ప్రోగ్రెస్ మీకు ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి హర్డిలే కాకుండా ఉంటుంది. సో ఒక్కసారి ప్రిలిమ్స్ అయిపోయినాక మీరు ఆల్రెడీ ఆన్సర్ రైటింగ్ చేసుంటారు, స్టాండర్డ్ బుక్స్ చదువుంటారు. వీటన్నిటి వల్ల మీరు అప్పుడు ప్రిలిమ్స్ అయిపోయినాక ఓన్లీ మెయిన్స్ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటారు. సో దానివల్ల మీరు సక్సెస్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 కోసం చదువుతూ ఉన్నారు, యూపీఎస్సీ ప్రిలిమ్స్ మీద అవ్వలేదు అనుకోండి, ఇమీడియట్గా బ్యాకప్ కింద గ్రూప్ 1 ఒకవేళ నోటిఫికేషన్ ఉంటే వెంటనే చదువుతూ ఉంటారు. ఎలాగో నోటిఫికేషన్ ఈ మధ్య వస్తుంది అంటున్నారు కాబట్టి మీకు అది ఒక బ్యాకప్ కింద అవుతుంది. అదేవిధంగా గ్రూప్ 1 కోసం చదువుతున్నారు, సేమ్ సిలబస్ ఉండడం వల్ల మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇమీడియట్గా అయిపోతాయి కాబట్టి మీరు గ్రూప్ 1 అయ్యేలోపే యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒకటికొకటి హెల్ప్ చేసుకొని మనకి ద బెస్ట్ బెనిఫిట్స్ వస్తాయి. సో మీరు ప్రాపర్గా చదువుకుంటే, మంచి ప్లాన్ చేసుకొని వీక్లీ, మంత్లీ, డైలీ టార్గెట్స్ పెట్టుకొని చదువుకుంటే మీకు 2 ర్యాంక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ద లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ మీరు ఇస్తున్న దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. మీరు ప్రాపర్ ప్లాన్, మంచి మెంటర్షిప్తో చదువుతూ ఉంటుంటే రెండిటికి కూడా కావలసిన క్వాలిటీస్ ఏవైతే ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఉన్నాయో బోత్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి కాబట్టి మీకు రెండిట్లో కూడా ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అందులో మంచి సర్వీస్ వస్తే అందులో జాయిన్ అవుతారు. సో ఆ రెండిటికి కూడా మీరు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చేయండి. ఈ కన్వర్జెంట్ ఏరియాని ఫోకస్ పెట్టండి. స్టాండర్డ్ బుక్సే చదవండి, ఆన్సర్ రైటింగ్ చేయండి, ఎస్ఏ రైటింగ్ చేయండి, సీసెట్ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ చేస్తే తప్పకుండా మీరు ప్రాపర్గా 2 బోర్డ్స్ని కూడా ప్రాపర్ బ్యాలెన్స్ చేస్తూ మీరు మంచి డెస్టినేషన్కి అయితే చేరుతారు. సో హోప్ దిస్ వీడియో థ్రోస్ సమ్ లైట్ ఆన్ యువర్ పాత్. ఉంటాయిక గుడ్ బై, సైనింగ్ ఆఫ్.